రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి యూరియా కొరత ఏర్పడడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? వెంకటేష్. వెంకటేష్, ఏంటి ఎట్లా ఉంది పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం? యూరియా కరెక్ట్ అంతలేదు సార్. యూరియా అయితే అందట్లేదు. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. యూరియా అందట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందుకు ఏమో స్టాక్ ఇస్తారు కాబట్టి అందుతుండే, ఇప్పుడే అంతలేదు. అందకపోయేవరకల్లా 4 సంచులు అవసరం ఉంటే 4 రోజులు వాడాల్సి వస్తుంది. యూరియా సంచికి ఎకరాకు ఒక సంచి ఇస్తారు, చాలా ఇబ్బంది అవుతుంది. 4 రోజులు నిల్చోవాల్సి వస్తుంది. అంతే, రోజు సంచి ఇస్తారు, ఎకరాకు సంచి అంటారు. ఒకసారేమో ఆధార్ కార్డు ఇస్తారు, ఒకసారేమో పాస్బుక్లు తీసుకురంటారు. ఈ పాస్బుక్లకి ఇంటికి పోతే ఉన్నది యూరియా అయిపోతుంది, మళ్ళీ రావాల్సి వస్తుంది. కంటిన్యూ వస్తలేదు యూరియా. అంతా ఇప్పుడు అంతా వరిసేన్లు, మక్క చేనులకు ఇవన్నిటికి కంపల్సరీ యూరియా అవసరం. యూరియా లేకుంటే అన్న నల్లగా అన్నీ ఉంటాయి, కింద ఉంటాయి, ఆ చేను పెరగదు, ఏం పెరగదు. టైం అయిపోయినాక ఇస్తే ఇంటికి పని చేయదు. భారీ ఎత్తున చెప్పులు లైన్ లో పెట్టని నిల్చుంటున్నారు రైతులు. ఇక్కడైతే రైతులు లేవడతారు సార్, రేపు అంటే లేవలేదు. రైతులు లేవడరు. రైతులు లేవడి పోలీసులు వచ్చి ఆల్రెడీ టోకన్లు ఇచ్చి టోకన్ నెంబర్ ప్రకారంగా 2 సంచులు ఇస్తారు. మనిషికి 2 సంచులు ఇస్తారు. ఆధార్ కార్డు పెట్టుకొని పాస్బుక్ పెట్టుకొని 2 సంచులు ఇస్తారు. ఎందుకు మరి యూరియా కొరత వచ్చిందంటే ఏమంటున్నారు అధికారులు? ఇంకా మన గురించి తెలియదు సార్. వస్తున్నాయి ట్రైన్లో అయితే మస్తు వస్తుంది యూరియా, వస్తుంది, దింపుతున్నాం, వెళ్ళిపోతుంది, ఆగుతలేదు, సరిపోతలేదు. వచ్చిన యూరియా సరిపోతలేదు. వ్యవసాయం చేస్తాం, టైలరింగ్ చేస్తుంటాం. ఏం పరిస్థితి వ్యవసాయం ఇప్పుడు? ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సార్, యూరియా మాత్రం దొరకలేదు సార్. రోజు తిరుగుతుంటే కూడా పొద్దుగాల పోయి లైన్లో చెప్పులు పెడుతున్నాం సార్, యూరియా దొరకలేదు. యూరియా అసలే దొరకలేదు. ఇంకా ఏం చేస్తాం సార్, ఇంకా ఏం కాపురం చేస్తామో ఏమని చేస్తాం చెప్పు. ఇది కథ సార్. పిండి సంచులు దొరకలేవు, యూరియా అసలే దొరకలేదు అసలు. అధికారులు ఏమంటున్నారు సార్ అధికారులు? ఇంకా ఎక్కడ పోతుందో మరి. ఇంతకుముందు అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే మస్తు వస్తుండే, ఇప్పుడైతే అసలు యూరియానే లేదు. కొట్టుకుంటారు సార్, ఆడోళ్ళు కొట్టుకుంటున్నారు. ఆడోళ్ళు ఒకరికొకరు కొట్టుకుంటారు. బ్లాక్ దంతలు ఎంతో తెలియదు కానీ కొట్టుకుంటున్నారు. అసలు యూరియా అసలు దొరుకుతూనే లేదు. లైన్లు పెట్టాలి చెప్పులు. ఎంతగానో పెడతాము. కేసీఆర్ అన్నమాట ఫస్ట్ ఇంతకుముందు ఏం చెప్పిండు, మేము మనం పోయి చేయి జారిపోయింది అనుకో ఎప్పటిలాగా పరిస్థితి వస్తుంది అన్నాడు. ఆయన అన్నాడు ఆ దేవుడి లాగానే ఆయన చెప్పిండు. అట్లే అయింది ఇప్పుడు పరిస్థితి. అట్లే అయిపోయింది కదా వాస్తవానికి అయితే. ఆనాటి రోజులు వస్తాయన్నాడు. కరెంటు కూడా అప్పటిలాగా అన్నాడు. కరెంటు అయినప్పుడు ఇంత కూడా పోలే, ఇట్లా కరెంట్ ఇట్లా పొయ్యి రాలే, ఇట్లా ఇప్పుడు కరెంటు మూస్తే కరెంటు తెస్తే ఏడుంది, కరెంటే పోతలేదు. ఉంటుందే పోతలేదు ఉంది. మొత్తం కేసీఆర్ చెప్పిండు ఆయన బ్రహ్మ అదిలాగా సేమ్ అట్లే అవుతున్నాయి కానీ ఏ మూత్రం మార్పే లేదు. మార్పు కావాలని తెచ్చుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు. ఏ అంత 420 6 గ్యారెంటీలు మోసపోయినాము, అంత పరిశాన్ అయింది సార్. అంత తప్ప వేరే గోద పడుతున్నాము. ఏడ్చేది ఒకటి తక్కువ ఉంది. ఇంకా వాళ్ళు చెప్తారో కొట్టుకోవాలి ఇట్లా. ఏం చేస్తాం మరి? అవునా, ఉన్నది చెప్తున్నాం కదా సార్, మనం ఉన్నది చెప్పుకుంటున్నాం కనుక కానక చేసారు. ఆయన అన్నాడు మా అడ్జస్ట్ అయిపోతుంది, సేమ్ కేసీఆర్ అన్నట్లే అయిపోతుంది. అంత తప్ప వేరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ప్రభుత్వం ఇది, రైతులకు మేలు చేసిండు సార్. గొప్ప అని ఏం చేసిండు? బస్సు ఫ్రీ పెట్టిండు. బస్సు ఫ్రీ ఎవరికి కొట్లాడుకుంటున్నారు, రోజు నొల్లి అవుతుంది. అంత తప్ప వేరే ఏం లేదు. మరి అది పరిస్థితి సార్. మరి అందరు ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. 90% ఇబ్బంది పడుతున్నారు. 10% మంచిగా ఉన్నారు. అది ఫ్రీ పెట్టిండు. ఎంప్లాయీస్కు బాగుంది టికెట్. తిరుగు మొత్తం ఆడోళ్ళు మొత్తం ఖరాబు. పనులు ఇడిచిపెట్టి మొత్తం బేకారు. పనులు ఇడిచిపెట్టి ఎవరు తిరుగుతాడు? పెట్టి పడబలు తిరుగుతారు. పనులు ఇడిచిపెట్టి తిరుగుతారా? ఇట్లకి ఇంకోటి బిజినెస్ మ్యాన్లు కూడా మొత్తం రోడ్డు మీద అయిపోయింది. ఎందుకోసం అంటే వాళ్ళ గిరాకులు లేక మొత్తం బస్ ఎక్క ఐదు రాదు. అంత తప్ప వేరే ఏం లేదు. ఏమనుకుంటారు జనాలు? మరి ఏమనుకుంటా మార్పు అంటే మార్పు అదే అంతే. అంత తప్ప వేరే ఏం లేదు సార్. స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎట్లా ఉండబోతుంది? కంపల్సరీ మాకు మళ్ళీ టీఆర్ఎస్ఏ మేము అది చేస్తాము. అంతే, ప్రతి ఒక్కరు టీఆర్ఎస్కే సార్. అంత తప్ప వేరే ఏం లేదు. అంతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి కురవపల్లయ్య గారు, మీరు రీసెంట్ గా రైతులకు సంబంధించి ఒక పోరాటం చేస్తా ఉన్నారు, ఎరువులకు సంబంధించి. సో అరెస్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తా ఉన్నాం. ఎట్లా ఉంది గ్రామ స్థాయిలో? ఈరోజు రైతులను అరిగోసలు పెట్టిస్తున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం సిగ్గుసేటు అనిపిస్తుంది. ఇవాళ ఎట్లయితే కేసీఆర్ గారు ఆనాడు మనం పోతే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళీ పాత పరిస్థితులే వస్తాయనే మాట ఈరోజు ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఏది చెప్పారో అదే సత్యమైంది. కాంగ్రెస్ పాలన వస్తే చెప్పులు, పాస్బుక్లు, ఆధార్ కార్డు లైన్లో దర్శనమిస్తాయంటే వాస్తవమే.
ఈ రోజు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నటువంటి రైతులు, కేవలం పంట పండించుకొని బతికేటువంటి రైతులు యూరియా కోసము ఇవాళ పడిగాపులు కాస్తా ఉన్నారు. ఇవాళ పిఎస్సిఎస్ కేంద్రాల దగ్గర రాత్రుల్లో 3 గంటలకు వచ్చి దుప్పట్లు తీసుకొని ముసలోళ్ళు వచ్చి పాపము చలికి వణుకుంటా మరి 3 గంటల నుంచి 10 గంటల వరకు మరి పిఎస్సిఎస్ కేంద్రాల కాడ వెయిట్ చేస్తూ ఉంటే ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి రెడ్డి ఇవాళ ఏం చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో? యూరియా ఇవ్వలేని దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏనాడు కూడా యూరియా కొరత అనేది ఎక్కడ కనిపించలేదు. మరి ఇవాళ ఎందుకు కనిపిస్తుంది? ఇవాళ ఎందుకు వచ్చింది? మరి అంటే కాంగ్రెస్ అంటేనే కరువు, కాంగ్రెస్ అంటేనే మోసం, నయా వంచన. ఈ పాలమూరు బిడ్డనని చెప్పుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి కేవలము డబ్బు సంచుల కోసము, తన అన్నదమ్ముల బాగు కోసమే తప్ప ఈ రాష్ట్రంలో పాలన అనేది మొత్తం గాలికి వదిలేసిండు. ఎక్కడ రైతులను గోసపెట్టిస్తున్నాడు. ఇప్పటికే రైతు భరోసా కింద 2 సార్లు ఎగరగొట్టిండు. మరి రైతు బీమా ఇవ్వట్లేదు. ఇవాళ నానా ఇబ్బందులు పెట్టి ఎరువులు ఇవ్వలేని పరిస్థితులు ఈ రాష్ట్రం ఉందంటే మరి రేవంత్ రెడ్డి గాడిదలు కాస్తున్నాడా, లేకపోతే మరి డబ్బులు దొంగతనం చేస్తున్నాడా, ఏందో అర్థం కాని పరిస్థితి ఉంది. డబ్బు మీద వ్యామోహం మరి ప్రజాపాలన మీద లేదు. ప్రజాపాలన అన్నాడు కానీ ఇవాళ రాక్షస పాలన, ఇది రాబందుల పాలన ఇవాళ పరిస్థితి చూస్తా ఉన్నాం. అదే లైన్లో నిలబడినటువంటి రైతులు ఇవాళ పిడిసొచ్చి కింద పడిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఎందుకు ఈ దుస్థితి కల్పిస్తున్నావు రేవంత్ రెడ్డి? మరి నీకు రైతులు అంటే కనపడదు లేదా? రైతుల అభివృద్ధి లేదా? మరి రైతులకు ఏం చేయలేని పరిస్థితి, మరి చేయలేనప్పుడు పాలన ఎందుకు చేస్తున్నావు అని ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులకు కూడా మరి నిరుద్యోగులను నట్టేట ముంచినటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి మరి ఆ రోజు ఏం చెప్పినాడు? మేము వచ్చిన 100 రోజుల్లో మీకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు. ఇవాళ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు పెళ్లిళ్ళు కాక అన్నం అంటే వండుకొని తినలేని పరిస్థితి, హాస్టల్లో పుడతా బయట రెంట్లు కట్టలేని పరిస్థితి. మరి ఇవాళ ఉద్యోగాలు లేదు. కేవలం ఆయన వేసిన ఉద్యోగాలు 10,089 మాత్రమే. అవి కూడా మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రము 50,000 40,000కు నోటిఫికేషన్ ఇస్తే అవి వచ్చి నియామక పత్రాలు ఇచ్చినటువంటి నియామక పత్రాల ముఖ్యమంత్రి మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఈ రేవంత్ రెడ్డి. మరి ఇవాళ అదే నేను పాలమూరు బిడ్డనని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ పాలమూరు కూడా స్పెషల్ ప్యాకేజ్ కింద ఏమైనా ఇచ్చినాడా? యూరియా దిక్కులేని పరిస్థితి ఉన్నది. ఇక నీళ్ళు ఎప్పుడు ఇలా, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఎప్పుడు ఇలా, అవసరమైతే ఈ పాలమూరుకి ఏదైనా క్యారిడార్ కానీ, పరిశ్రమలు కానీ, విశ్వవిద్యాలయాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కానీ ఒక్కటి కూడా తీసుకొచ్చలేని పరిస్థితి. ఇవాళ 2 ఏళ్ళు అయిపోయింది వచ్చి, ఇక ఏమి పరిస్థితి లేదు. 6 గ్యారంటీలు అన్నాడు. మరి 6 గ్యారంటీలు అరగుండు గ్యారంటీ కూడా అమలు చేయలేనటువంటి దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి అదేవిధంగా 420 హామీలు అన్నాడు, పక్క 420 అక్కడ. ఇవాళ చంద్రబాబుకు శిశువుగా ఉండి చంద్రబాబుకు గుంటనకగా ప్రవర్తిస్తూ ఈ రాష్ట్రంలో నీళ్లను కొల్లగొట్టుకోవే పరిస్థితి ఉన్నది. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము కేసీఆర్ గారి ప్రభుత్వంలో 90% పూర్తయింది. మరి 10% పనులు చేసి నీళ్ళు వేయలేని దద్దమ్మ ఈ రేవంత్ రెడ్డి. మరి ఇవాళ చూస్తా ఉన్నాం పాలమూరు అరిగోస పడతా ఉన్నది. మరి నేను పాలమూరు బిడ్డనని పదే ఎక్కడ పడితే అక్కడ చెప్పుకుంటున్నాడు. నేను పాలమూరుకెళ్ళి నుంచి వచ్చిన, వెనకబడిన ప్రాంతంకెళ్ళి నుంచి వచ్చిన అన్నటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. నువ్వు వెనకబడిన ప్రాంతం కాదు, దొంగగా వచ్చి నోట్ల కట్టలు దొరికిపోయినటువంటి దొంగవు నువ్వు. మరి ఇవాళ ఈ పాలమూరు కూడా ఏం చేసింది లేదు. ఇంతవరకు 2 ఏళ్ళ శూన్యం. ఇవాళ ఏ పరిశ్రమ కూడా ఈ పాలమూరుకు తీసుకురాలేదు. మరి ఇవాళ ఈ ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసలేని దద్దమ్మ ఇవాళ మళ్ళీ అదేదో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని సొంత కాన్సెన్స్ తీసుకుపోతున్నాడు. ఇవాళ సొంత కాన్సెన్స్ రైతులు యూరియా దొరకలేదని పడిగాపులు కాస్తూ ఇవాళ విపరీతమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ, మా బీఆర్ఎస్ నాయకత్వం, మా కేటీఆర్ గారు, మా కేసీఆర్ గారి నాయకత్వంలో నీ మెడలు వంచైనా సరే నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేసేంత వరకు పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. ఏమనుకుంటారు? గ్రామ స్థాయిలో మీరు తిరుగుతూ ఉంటారు కదా, సో ఇదే పాలమూరు బిడ్డగా మీరు కూడా ఉన్నారు. ఏమంటుంది పాలమూరు ప్రజలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం? అసలు ఈ దరిద్ర ముఖ్యమంత్రిని కనబడితే చెప్పులతోనే కొట్టాలని ఇవాళ ముసలు తిట్టరాని బండబూతులు. అంటే నాకు తెలిసి ఈ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నీచమైన మాటలు అనిపించుకోలేదు ఎక్కడ. అంటే ఇవాళ ఏ పథకం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండని మొత్తుకుంటున్నారు గ్రామాలలో అయితే. ఎందుకంటే పింఛన్లు చూసినామా, వచ్చిన 100 రోజుల్లో పింఛన్లు పెంచుతాని. అప్పుడు 2,000 ఇస్తే మేము 4,000 ఇస్తామన్నాడు. 4,000 ఇచ్చే వికలాంగులకు 6,000 ఇస్తా అని చెప్పినాడు. మరి ఇవాళ పింఛన్లు లేక విపరీతమైన గోసపడతా ఉన్నారు. ఇచ్చిన మాటకు నిలబెట్టుకోలేనటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని ఇవాళ గ్రామాన అసలు ఆ ఆవేశంతో ఉరుగుతలేకపోతున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కనబడితే ఉరుగులా చెప్పులతో కొట్టే పరిస్థితి ఉందని ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. వ్యవసాయమే. ఎట్లా ఉంది వ్యవసాయం ఇప్పుడు పరిస్థితులు? మీకు యూరియా అందుతలేదని చెప్పి వింటాం. ఇప్పుడు అయితే యూరియా అందుతలేదు. అప్పుడు ఉన్న గవర్నమెంట్ లో యూరియా కనీసం ఆటోలో డబ్బులు పంపితే మాకు ఇంటికి వచ్చేటుంది యూరియా. కేసీఆర్ పరిపాలనలో, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో బాగలేదు యూరియా, కనీసం దొరుకుతలేదు కూడా. ఇప్పుడు వ్యాగిన్ వస్తలేదు, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది అంటారు. కానీ చాలా కష్టంగా ఉంది యూరియా రావడం. ఎన్ని రోజులు తిరుగుతున్నారు? దాదాపు మేము 1 నెల నుంచి తిరుగుతున్నాం యూరియా కోసం. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? సాగు ఉన్నాయి, ఒక 6 ఎకరాల దాకా ఉన్నాయి.
6 ఎకరాలు దాదాపు 20-30 సంచుల దాకా కావాలి. ఇంకోటి ఈ గవర్నమెంట్ లో యూరియా వచ్చినప్పటి నుంచి బయటికి అయితే వాళ్ళ ఒక్క యూరియా సంచులు దొరకలేదు. ఇంకోటి ఏమో ఆ యూరియా సంచులు దొరికిన యూరియా సంచులు ఏమో 2-3 సంచులు వాళ్ళ చుట్టాలకు వాళ్ళ దేవుడి దగ్గర ఉన్నారో వాళ్ళకి యూరియా వెళ్ళిపోతుంది. వ్యాగిన్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ అధికారం నిర్వహణ వల్లనే ఇవాళ యూరియా రావడం లేదు, మాకు రైతులు అందట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం బాగలేదు. ఇంకొకసారి కూడా కాంగ్రెస్ కు రైతులు ఎప్పుడు ఎలక్షన్ పెడితే అప్పుడు రైతులు బరాబర్ కేసీఆర్ గారికి ఓటేసి గెలిపించేంత అట్లా ఆలోచిస్తారు రైతులు. రేవంత్ రెడ్డి ఇంకోసారి కూడా రావడం కష్టం. ఆయన కొడంగల్ నుంచి పోటీ చేస్తే కూడా మన కనీసం డిపాజిట్ కూడా రావడం కష్టం. ఎందుకైతే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరే, ఇగో దాదాపు ఎట్లా యూరియా కోసం ఎట్లా తిప్పలు పడుతున్నారు రైతులు. చెప్పులు కాదు, పాస్బుక్లు లైన్ లో పెట్టుకుంటూ ఉంటారు. పాస్బుక్లు కూడా లైన్ లో పెట్టుకుంటూ ఉంటారు. అవు మరి మేమేమి గొడవ పెడుతున్నా వాళ్ళు ఇస్తలేరు కదా, మరి ఇస్తలేదు అసలు. మాకు యూరియానే అందుతలేదు. పంట ఏంది ఇప్పుడు అట్లే ఉంది, ఇంకా ఖరాబ్ అయినట్టే, దాదాపు నష్టమైపోయినట్టే. చెప్పండి అన్న, ఎట్లా ఉంది గ్రామాల్లో పరిస్థితి, రైతుల పరిస్థితి? గ్రామాల్లో యూరియా దొరుకుతలేదు. మా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ చిన్నరేవెల్లి త్రిబుల్ నిన్న మొన్న మాకేం చేసి నైట్ అర్ధరాత్రి త్రిబుల్ అని వేసేసి. త్రిబుల్ అంటే మాకేమో తెలియదు. ఊర్లో చదువుకోవడం దానికి త్రిబుల్ అంటే ఏం తెలుస్తానా? హెచ్డిఏలో కలిపిరు అంటే మేము హెచ్డిఏలు అంటే కమిషనరేటు, హెచ్ఎండిఏలో కలిపిరు అంటే కమిషనరేటు, అది ఇది ఉంటుందని మేము అనుకున్నాం. మాకు చేసిన త్రిబుల్ చేసిండు. అందరు చిన్నకారు రైతుల పొలాలు పోతున్నాయి, చిన్నకారు పోతున్నాయి. ఎమ్మెల్యే సాబ్ కోసం అపార్ట్మెంట్ ఇస్తే ఇంతవరకు మాకు కలుస్తలేడు. మరి అది రేపు కలుస్తాడా కలవడా ఏమనేది తెలియదు. భూములు కోల్పోతూ కూడా ఇక్కడ ఇబ్బంది పడుతుంది. అంతా చిన్నకారు సన్నకారు రైతులే ఉన్నారు. అందరు ఇబ్బంది పడుతుంది. 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళే ఉన్నారు. అందరు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏమనుకుంటారు ఓవరాల్ గా రైతులు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 years గా వస్తా ఉన్నారు అంటే ఒకటే ఎమ్మెల్యేను ఓడిపోతాం అనుకున్నాం. కేసీఆర్ ఆన్నే ఉంటాడు అనుకున్నాం. ఈ ఒకే ఎమ్మెల్యే అనుకుంటా అయిపోయింది. వచ్చిండు, ఎత్తిలో కూర్చుండు, ఒత్తుతుండు అని చెప్పేసి ఆలోచన చేస్తాం. ఇక ప్రజాపాలన అంటే గిట్లనే చూడన్నా. యూరియా దొరకలేదు. యూరియా పెద్ద సమస్య అయిపోయింది. ఉన్న ఎన్నో పిల్ల పెళ్లి చేద్దాము, అద్దె దగ్గరనో 2 గుంటలు అమ్ముకుందాం అంటే రియల్ ఎస్టేట్ కథం. ఇక చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఎలక్షన్ వస్తే మొత్తం బీఆర్ఎస్. కేసీఆర్ కు క్షమాపణ అయిపోవాల్సిందే. రేవంత్ రెడ్డి అన్న కేసీఆర్ క్షమాపణ అయిపోవాల్సిందే. సర్పంచులు మొత్తం బీఆర్ఎస్ కు పక్కా వస్తుంది. ఇక చూద్దామా నా 10 సంవత్సరాలు కిస్మత్ ఎవరి టైం ఇప్పుడు ఉందో చెప్పలేము కదా. ఎవరి టైం ఎడ రాసి పెట్టిందో చెప్పలేము. కేసీఆర్ 15 సంవత్సరాలు అనుకున్నాం, 10 సంవత్సరాలకే పోయాడు. ఈయన 10 అంటుండు, 20 ఏళ్ళు ఉంటాడేమో. 20 ఏళ్ళు ఉండాలంటే ఆనాటి రోజులు వచ్చినట్టే. ఇప్పటికే పబ్లిక్ ఆనాటి రోజులు వచ్చినాయని గుర్తు చేసుకుంటారు. ఈరియా కోసం చెప్పులు పెట్టి తిరగడం, ఈరియా కోసం మెట్రో అదేది ఏలుముద్ర కోసం అని చెప్పేసి పాస్బుక్లు పెట్టడం, ఇవన్నీ ఆనాటి రోజులు ఇచ్చిండు. ఆనాటి రోజులు అయిపోతున్నాయి. గ్రామ స్థాయిలో అయితే అల్లకల్లోలం ఉందన్న. RRR తోని జనాలంతా మన రీసెంట్ గా చనిపోయిండు ఒక అతను. హార్ట్ అటాక్ వచ్చింది. యాక్చువల్ గా ఆయన పొలం పోవట్లేదు, పక్క నుంచి వెళ్తుంది. చెప్పినాం కూడా, మేము చెప్పినా గానీ అంత తట్టుకోలేక మేమే సిపి కూడా చేసినాం. ఆ రోజు చనిపోయింది. ఆ రోజు ధర్నాలు కూడా చేస్తున్నాం. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఉన్నందుకు ఇక్కడ రావాల్సి వచ్చింది. వచ్చినాం హెచ్ఎండికి. మేమే మా విలేజ్ మొన్న వచ్చినాము. తొమ్మిరేకుల, పెదరేవల్లి, చిన్నరేవల్లి. ఎక్కువ మొత్తంలో పోయేది తొమ్మిరేకులలో పోతుంది. తొమ్మిరేకుల 100 ఎకరాల వరకు పోతుంది. అది సన్నకారు రైతులే, 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నోళ్ళే. బడాబాబులు ఉన్నోళ్ళు 100 ఎకరాలు అది ఉన్న వాళ్ళని టచ్ చేయలే, వాళ్ళ తానుకోలే. అసలు ఈ RRR ఎవరికి అవసరం అన్న? మాకైతే రైతులకైతే ఏం అవసరం లేదు. డెవలప్మెంట్ అవుతుంది అన్న. మాకెందుకైతే డెవలప్మెంట్? ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో ఏంటి 10 ఎకరాలు 5 ఎకరాలు ఉంది. 60 ఎకరాలు సర్వే నెంబర్ తీసుకున్నాడు. నువ్వు తీసుకొని నువ్వు రోడ్ ఎంత పడుతుంది, ఎన్ని ఫీట్లు పడుతుంది చూసుకుంటాడు. తర్వాత ఉన్నది ఏంటి కంపెనీలకు వాళ్ళకి ఇచ్చేసుకుంటాడు. ఎవరు డెవలప్ అవుతాడన్నా? అంటే పొలం అమ్ముకొని మేము పైసలు తీసుకొని పోయి వేరే తాను కొని డెవలప్ అవుతామా అన్న? అది మా తాతల నుంచి మాకు వచ్చింది అన్నది. మా తాతలు అప్పుడు అట్నే అమ్ముకుంటుంటే మేము ఈ రోజు బిచ్చం ఎత్తుకుంటుంటే లేదు కదా. ఇప్పుడు ఉన్నది ఈయనకు 10 గుంటలు ఉంది, మాకు 2 ఎకరాలు ఉంది. మా దాంట్లోకి ఓట్లేదు మాట. ఇప్పుడు మా పక్కల దాంట్లో అక్కడ ఎకరకు 10 లక్షలేమో వాల్యూ. అక్కడ
40 లక్షలు కట్టిస్తున్నాడు అని తెలిసింది అక్కడ. మరి అక్కడ ఉన్నది ఎందుకంటే ఆయన నియోజకవర్గం కదా, అది సార్ నియోజకవర్గం కాబట్టి కట్టిస్తున్నాడు అని తెలిసింది. మాకేమి ఇక్కడ ఏం లేదు అని ఇదే నడుస్తుంది. మాకైతే ఏం బాగాలేదన్న. మాకు ఇంకోటి ఏంది, యూరియా బస్తాలది కూడా బాగా లొల్లి అవుతుంది. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆటోవానికి ఓ 10,000 ఇస్తే వాడు యూరియా బస్తాలు తీసుకొచ్చి వేసేవాడు. ఇప్పుడు యూరియా బస్తాల గురించి లొల్లి ఇప్పుడు జరిగేది. ఇప్పుడు ఆడ కూడా ఊర్లో కూడా డైలీ 1 వీక్ ఒకసారి బస్తాలు వచ్చినప్పుడు పుల్లు గొడవ. ఏం మంచి లేదన్న, మంచిగా అనిపించట్లేదు. ఆనాటి రోజులే ఇంతకుముందు ఉన్నది. యూరియా బస్తాల గురించి చెప్పులు లైన్లో పెట్టి నిలబడేటోళ్ళం అప్పుడు. ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఆనాటి రోజులే ఇవి. కరెక్టే, ఆయన మాట ఏం తప్పలే, మాట మీదనే ఉన్నాడు. ఏంటంటే ఓటు వేసిన వాళ్ళం మనం మాట తప్పి ఆయన అన్నాడు కదా, చెప్పిండు కదా సార్ అప్పుడే, నేను నాది తప్పు లేదు, నేను మస్తు చెప్తా, మోసపోయేటోంది తప్ప అని అన్నారు. ఆనాటి రోజులైనా ఏం బాగాలేదు. రైతు బంధు లేదు కరెక్ట్గా, ముసలోళ్ళ పింఛన్లు కరెక్ట్ ఓట్లేదు. ముసలోళ్ళు కొందరు పింఛన్ల మీద ఆధారపడి ఉన్నారన్న. 2 నెలల పింఛన్లు ఒకసారి అది కింద మీద అవుతారు. రైతు బంధు అయితే గోస తీస్తారు. రైతు బంధు చాలా డేంజర్ ఉంది. రైతు బంధు ఒక్కోసారి రైతు బంధు పడినప్పుడు ఆడపిల్లకి వరకు సారెలు అవి పోసుకునేటోళ్ళు ఉన్నోళ్ళు పేరెంట్స్. ఇప్పుడు రైతు బంధునే మర్చిపోయారు. రైతు బంధు కూడా ఏం మంచిగా అనిపిస్తలేదని మళ్ళీ ప్రభుత్వం గొప్ప చెప్పుకుంటారు. ఎవరు గొప్పనా? ఇప్పుడు ఊర్ల నుంచి విలేజ్ నుంచే ఓట్లు వేసారు సార్కి. ఇప్పుడు ఏంటంటే మా ఏరియాలో ఉన్న వాళ్ళంటే వాస్తవం నేను కూడా అనుకున్నా ఏంటంటే మనకు రేవంత్ రెడ్డి రావాలి. రేవంత్ రెడ్డి మన ఏరియా మాబ్నార్ డిస్టిక్, ఇంతవరకు మాబ్నార్ నుంచి ఎవడు కాలేదు. సీఎం అవుతాడో కాడో కూడా తెలియదు. మన డెవలప్ అవుతుంది అనుకొని చేసినాము. డెవలప్ అంటే ఇప్పుడు ఏంటంటే RRR ఒకటి తీసుకొచ్చిండు అన్నట్టు. RRR తోని మాత్రం రైతులకైతే నష్టం ఉంది అన్న. ఎలక్షన్స్ వస్తే మాత్రం పక్కా చెప్తున్నా మళ్ళీ సారే కేసీఆర్ సారే. ఆ విలేజ్లలో కూడా మోసపోయిరన్న, విలేజ్లలో మోసం చేశారు కేసీఆర్ సార్కు. పట్టణాలలో కరెక్టే ఉన్నారు, అంతా వాళ్ళు కరెక్టే చేశారు. మన విలేజ్లలో మోసపోయారు చెప్పుడు మాటలకు. ఇప్పుడు మాత్రం తేలుకున్నారు, ఇప్పటికే రెడీగా ఉన్నారు. గ్రామ స్థాయి ఎలక్షన్ల కోసమే చూస్తారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తారు. అది ఇవ్వట్లేదు ఇంకా మనకు మన సీఎం సార్. అది ఇస్తే మాత్రం బాగాలేదన్న. గోస ఇస్తారు. వాళ్ళ కార్యకర్తలే ముంగలకు వచ్చి మాట్లాడతలేరు. కార్యకర్తలకే ఎమ్మెల్యేలు వాళ్ళకు పర్మిషన్ ఇవ్వట్లేదు అన్నట్టు కలవడానికి. వాళ్ళే తిట్టుకుంటున్నారు. ఏం బాగాలేదన్న. రాడన్న. నేను ఇంకా మాకు తెలిసిన కాదు చెప్తున్నాం, కష్టం. ఇంకా కేసీఆర్ సార్ అయితే పక్కా. చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అంటా ఉన్నది. 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తా ఉన్నది. ఎట్లా ఉంది? 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఆయన 6 గంటలు దేవుడేరు 6 గ్యారెంటీలు కాదు కదా, రైతులకు ఆకిట్లా వండబెట్టిండు. యూరియా దొరకక కన్నమ్మ అవస్థ అవుతుంది. నేను ఉట్టి దగ్గర 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళ నుంచి కూడా ఎన్నడూ కూడా యూరియా ఇంత ఘోరంగా ఎప్పుడు చూడలేదు కూడా. ఏదో షార్టేజ్ ఉంటే 2-3 రోజులు షార్టేజ్ ఉంటుండే ఇట్లా అవుతుండే. కానీ అరే 3-4 రోజులు పోయి ఆడ వండుకొని కూడా యూరియా దొరకపోవడం కారణం ఏంది? దేశం మొత్తంలో ఈయనే ఉండదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మామనార్ జిల్లా జడ్చలనే ఉండదు ఎక్కువ. ఏం ఘోరం ఇది? ఏం పాలన ఇది? ఏంది? ఇది ఉండదా లేదా ఈ ప్రభుత్వం? అరే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాడు. ఇన్నేళ్ళు ఎప్పుడు లేకుండా సర్పంచ్ లేకుండా ఊర్ల పోటీ సర్పంచ్ ఎలక్షన్లు లేవు. ఒక ఏంది లేదు, ఏం చేస్తున్నట్టు ఈయన ఏంది ఏం కథ? ఒక ఎమ్మెల్యే కాడు, ఆడ ముఖ్యమంత్రి కాడు, ఇదో వ్యవస్థ కాదు, ఇదో కథ కాదు. ఏంది ఇది పాలన? ఇది పాలన కాదు, ఇడిచిపెట్టిన లంజలాక అయింది. ఇది ఊర ఇడిచిపెట్టి కేసు. అరే తెలంగాణ ఉద్యమంలో కేసులు అయ్యే, జైలుకి పోయి కాలేరిపోయి కింద పడ్డా. దీని కేసులో కేసు ఏంది? ఏమవుతుంది? ఏం కేసులు? ఇది పాలన ఉంటే కదా. ఇంతకుముందు 10 ఏళ్ళు కేసీఆర్ చేసిందంటే ఎవరిని బయటకు రానియలేదు, ఎవరు ఒక మాట మాట్లాడలేదు. ఎవరు అన్నారా ఇంతకుముందు కేసీఆర్ని? కేసే చేసుకోవచ్చు ఆయన. ఎవరు ఏందో చేసుకున్నావు, ఏం కథనో, వాళ్ళ కుటుంబం వాళ్ళ కథ ఏదో అని ఆ కూర్చున్న తానే పాలన నడిపించిండు. ఆయన కూర్చున్న తానే రిజల్ట్స్ వచ్చేది. కూర్చున్న తానే టకా 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 పుల్ల పైలు పడ్డాయి. రైతు బంధు పింఛన్లు వచ్చినాయి. ప్రతి ఒక్కటి సకిలీవుగా నడిచింది. ఇప్పుడేముందా? అంత దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, అంత ఎవరి పాలన, అంత కుక్కలు. రైతు బంధు 2 సార్లు ఒకసారి వేసారు. 2 ఏళ్లకు ఒకసారి వచ్చింది. ఇంకేం చేసినట్టు? రుణమాఫీ అని చేసారు. రుణమాఫీ ఉంది పావుల వంతు చారానంతో చేసిండు. ఏం రుణమాఫీ చేసిండు? అంతా ఉత్తదే డబ్బింగ్. డబ్బల రాలేసి ఊపినట్టే అంత మాటలు ఉత్తదే. అదంతా ఊపుతారు కదా. గురుముంకలు నీరంజన్ ఉంటుంది మా తాన డడరా ఊపుతాడు. వాటి మాటలు అట్లుంటాయి. ఏం చేస్తాం దాన్ని? ఉత్తదే అంత డబ్బలు రాలేసి ఊపినట్టే గురుముంకలు నీరంజన్ మాటలు.
అంత ఒక ముఖ్యమంత్రి అనేటోడు దొంగ అని పేరు చెప్పుకుంటాడా? ఆయన దొంగలాగా చూస్తూ నేను దొంగనని చెప్పుకుంటాడా? నన్ను ఉందా రాజ్యంలో నన్ను ఉందా ఇండియాలో ఎవడని చెప్పుకున్నాడా? ఏం లేకున్నా కూడా నాకేందని చెప్పుకున్నారు. కానీ ఇంత ఘోరంగా ఏంది పాలన ఏంది వద్దు నాయన. ఏదన్నా నమ్మినాం జనాలు. అరే ఒకటికి పాట వాడే సవాల్ పాటలు వాడే 5కు 10 అనే 10కి 15 అనే 2000కు 4000 అనే ఆడోళ్ళకు 2500 ఫ్రీ బస్ ఇచ్చిన బస్సులో మనం ఎవరికి వస్తుందా? బస్సులు పెట్టి ఆడోళ్ళని ఎవరికి అవసరం వస్తుంది? అది ఇప్పుడు అవసరానికి వాడేది రైతులకు యూరియా గజ్జయి. నువ్వు ఏం చేస్తున్నావు? ఏమి ఇచ్చినావు? నీళ్లు చేయి, రైతులకు కరెంటు చేయి, రైతు బంధు పెంచు మంచిగా నెల టైంకి ఏమి ఇస్తున్నావు? ఏంది అది? అంతా వేస్ట్ పాలన ఇదంతా వేస్ట్. అయిపోయా కాంగ్రెస్ అనేది 20-30 ఏళ్ళ వరకు ఎవడు ఓటు వేయనంటే ఏడుస్తారు. ఇక ఆయనకు నిండా 10 సంవత్సరాలు ఉంటాడు. ఇప్పుడు 36 నెలలు అయిపోయినాక ఉంటాడు ఆయన. చూద్దాం కదా, 35 నెలల టైం ఉంది ఇంక ఎలక్షన్లకు. అప్పుడు ఆయన గెలవను, ఆయన నుంచి గెలవమాను. ఆయన గెలిస్తే నేను పక్క మిషన్ తీసుకుంటా, లేకపోతే బట్ట ఇచ్చి తిరుగుతా. ఆయన ఎమ్మెల్యే గెలిస్తే, ముఖ్యమంత్రి కాదు, ఆయన ఒక్కడు ఎమ్మెల్యే గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏడైనా సరే ఎమ్మెల్యే గెలవను. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు, గతంలో ఎంపీగా చేసిండు, కాంగ్రెస్ పార్టీ పెద్దగా కూడా చేసిండు. ముఖ్యమంత్రి అనే దానికి విలువ లేకుండా తీసుకున్నాడు. ముఖ్యమంత్రి పదవి అనే దానికి విలువనే లేదు. ఒక చిన్న వార్డు నెంబర్ కానీ ఇల్లు ఉంటుంది, ఆయనకి అంత విలువ లేకుండా అయిపోయింది. ఏం లాభం అది? ఏంది ఇవాళ ప్రతి ఒక్క 195 మందిలా తిట్టినోడు కానీ తిట్టినోడే ఇవ్వలేడు. ఒక్కనే కాదు, గోసిల గుట్టం కానీ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఒక చిన్న బిందువు అట్లా నాయకులు 90 మంది తిడతారు. ఎందుకు తిట్టించుకోవాలి? ఎందుకు చేయాలి? నువ్వు పొద్దున్న లేచి కేసీఆర్ అన్నట్టు ఏం లాభం? నీవు నీకు ఏలమని ఇచ్చారు రాజ్యం, నువ్వు ఏలాలి కదా. ఏ మాట మాట్లాడినా కేసీఆర్ పోగొడతాడు. ఆయన మంచిగా వండుకున్నాడు, నాకేం అవసరం అని. ఈయనకేం అవసరం అని నాకే ఈయన చేసుకోవాలి కదా. మంచిగా చేస్తే మళ్ళీ గెలిపిస్తారు. పొద్దున్న పోయి ఏం లాభం? అది నీకేం వస్తున్నది? నువ్వు మంచిగా చేసుకుంటే మళ్ళీ గెలుస్తావు. అది లేకుండా నువ్వు పొద్దులే కేసీఆర్ అలా మారుతావు. ఏం లాభం? అది వేస్తుంది. పాలన కాదు, ఇది కథ కాదు. అంత దొంగల పాలన, దొంగ ప్రభుత్వం. యూరియా కొరత ఉందంటారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉంది కొరత ఉంది. యూరియా కొరత బాగుంది, తక్కువ లేదు. అప్పుడు లేదు, అంతకుముందు లేకుండే, కానీ మళ్ళీ ఈసారి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంతకుముందు లేకుండే ఈ 10 సంవత్సరాల యూరియా కొరత అనేది రైతులకు కొరత లేకుండే. ఈ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నది కాబట్టి మళ్ళీ అదే తరీకాలో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అది కొన్ని జనాల్లో మొత్తం మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఈ రైతులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ వెళ్ళినా కూడా జనాలు జర అయోమయంలో ఉన్నట్టు, ఆ పాలనకి ఈ పాలనకి అనేది జర వాళ్ళకి తేడా కనబడుతుంది జనాలకు. నాయకుడు అనేటువంటి దగ్గర రాకపోవడం వల్ల కొంత జనాలు ఏదైనా అందుబాటులోకి తీసుకురాకపోవడం, కొంత కొన్ని సమస్యలు చెప్పుకుంటారు. కానీ చెప్పుకునే దానికి ఇంప్లిమెంట్ కావాలి. కింది స్థాయిలో ఇంప్లిమెంట్ అయినప్పుడే ఈ ఉన్నట్టు కదా. కింది స్థాయిలో ఏ ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడే నాయకుడు అనేటువంటి సక్సెస్. ఇక కింది స్థాయి సక్సెస్ అయితేనే పై స్థాయి వరకు పోయేది. ఇప్పుడు ఆ సక్సెస్ అనేది కింది స్థాయిలో ఫెయిల్ అయిపోతే పోతుంది. ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ ప్రతి గ్రామాలలో అయితే చాలా సిచ్యువేషన్ అయితే అయోమయంగా ఉంది. ఇప్పుడు ఏమనుకుంటారు జనాలు? అప్పుడేమో మార్పు రావాలని కాంగ్రెస్ గెలిపించుకుర్రు, 6 గ్యారెంటీలని హామీలు ఇచ్చిర్రు. ఏమనుకుంటారు జనాలు? మేమేదో ఇక మారితే ఏమొస్తుందో అనే లెక్కలు వేసినాము. 4000 అన్నారు, 2500 అన్నారు, తులం బంగారు అన్నారు. ఇవన్నీ ఇట్లా అరే 10 ఏళ్ళు వేసినాము, మళ్ళీ ఒకసారి గవర్నమెంట్కి వేస్తే అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే మాకే లాభం కలుగుతాయి కదా అనే లెక్కలు వేసినాము. వేసి ఏది కూడా ఇంప్లిమెంట్ కాక మేము అయోమయంలో పడ్డాము. ఏది కూడా సక్సెస్ అయితే లేవు, కాలేదు. రైతు బంధు కరెక్ట్ పడతలేవు. ఒక పింఛన్లు కరెక్ట్ ఇవ్వకుండా అలానే నెల మైనస్ అవుతుంది. అవి తులం బంగారం అది రాలేదు. ఇవి ఇప్పుడు యూరియా అనేది కొరత అది ఎక్కువ అయిపోయింది. రైతులకు అనేది కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. నాయకుడు అనేటోడు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా ఎమ్మెల్యేలు కరెక్ట్గా పబ్లిక్లా కలిసిమెలిసి పోవడం అనేది సమస్యలు వచ్చినప్పుడు తీర్చాలి కదా, వాళ్ళదే బాధ్యత. అట్లాంటి బాధ్యత సమస్యలు చాలా ఉన్నాయి. ఈసారి కష్టం, మళ్ళీ కాంగ్రెస్ కష్టం. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది.
ఆయన ఏది కూడా వచ్చింది కూడా వాళ్ళకి డైరెక్ట్ ఎప్పుడో పడేది ఎప్పుడో తీసుకునేది ఎక్కడో సమస్య లేకుండా ఉండేది. అవి వచ్చేటరకు ఇప్పుడు రైతు బంధు పడ్డది అనుకో సడన్ తీసుకునేది టైంలో వచ్చేది తీసుకునేది చేసుకునేది ఆ టైంకి పెట్టుకునేది. ఆ యూరియా కొరతలు అనేది మీరు చూసిరు కదా, మీరు ప్రెస్ వాళ్ళంతా చూసిరు కదా, ఇంతకుముందు ఉన్న సమస్య 10 ఏళ్ళలో లేదు కదా, అది ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. ఆ సమస్య పబ్లిక్ వరకు వచ్చింది కాబట్టి వాళ్ళకి అనుభవం అవుతుంది అన్నట్టు. మేము చేసి మేమే ఇబ్బందులు పడుతున్నాం కదా అనేది పబ్లిక్ లా ఎఫెక్ట్ అయితే ఉంది. నేను ఆవంచ మాజీ ఎంపీటీసీగా చేసిన ఇంత తెలంగాణ ప్రభుత్వంలో ఈసారి మరీ గుందరగలం అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మళ్ళా ఈ కాంగ్రెస్ ఎందుకు వచ్చిందో అని జనాలు మొత్తం ఇదైపోతున్నారు. వాళ్ళకి నిద్ర అనేది పడతలేదు, ఏది లేదు అసలు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమి చేసిండని ఏడ ప్రాజెక్టులు అన్ని కంప్లీట్ చేసింది కేసీఆరే. ఏడ తట్టెడు మన్ను తీయలేదు వీడు, తట్టెడు మన్ను తీయంది వీడు. అప్పులు ఇప్పుడే అప్పులు రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసినట్టు రేవంత్ రెడ్డి ఎందుకు చేసినాడు, ఎందుకు చేయవలసి వచ్చింది? మేము అదే ప్రజలు కోరేది అది. ఇప్పుడు 4000 పింఛన్ అన్నాడు, ఇంతవరకు 4000 పింఛన్ లేదు. 1,00,000 రూపాయలు ఆల్రెడీ కేసీఆర్ ఇస్తున్నాడు. తులం బంగారం ఇస్తున్నాడు, తులం బంగారం ఏది ఇంతవరకు? ఈయన హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలు హామీలు ఎక్కడ పోయినాయి? ప్రజలు అదే ఆందోళనలో యూరియా లేక మీరు కూడా చూసి ఉంటారు. కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాలలో ఏ విధంగా రైతులకు యూరియా కానీ ఫర్టిలైజర్ కానీ అనుకూలంగా ఆటోలకు పైసలు ఇస్తే ఆటోలు తీసుకొచ్చి చేనుకాడ వేసేది. ఇప్పుడు మళ్ళీ అదే గత సంవత్సరంలో ఏ విధంగా వాళ్ళు కాంగ్రెస్ సమైక్య ఆంధ్ర ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు కూడా ఆ విధంగానే ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి మళ్ళా అప్పుడే ఇది చేస్తున్నారు అన్నట్టు. ఆటోలకు ఇంతకుముందు ఆటోలకు పైసలు ఇస్తే ఆటోలు వేసుకొచ్చి ఇంటికాడ వేసిపోతుంది ఏరియా. ఇప్పుడేం చేస్తున్నారు, మనం భార్యలను తోలిస్తున్నాం. భార్యలు తోలిచ్చి చెప్పుల లైన్లో పెట్టి ఆకలి కొని వాళ్ళకి తిండి లేదు, యాది లేదు, కొట్లాడుకోవాలి. నిన్ననో మొన్న వీడియోలో చూసినాము. ఆడోళ్ళే కొట్టుకుంటున్నారు ఏరియా కొరకు. అంతవరకు తెచ్చిన ప్రభుత్వం అంతవరకు దిగజారిపోయింది రేవంత్ రెడ్డి పాలన అనేది. మళ్ళా అంటున్నాడు నేను గత 10 ఏళ్ళు నేనే చేస్తా అంటున్నాడు. నువ్వు దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేసి ఎలక్షన్ పెట్టు, దమ్ముంటే కరెక్ట్ నువ్వు లీడరు ఇంటే ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టు 2 ఏళ్ళకి ఒకసారి. కానీ అయితే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా, 2 ఏళ్ళకి పెట్టు చూద్దాం. నువ్వు మళ్ళీ సీఎం కాసుతాం. మళ్ళీ నీకు దమ్ముంటే అది చెయ్యి కానీ ప్రజలకు ఊకేనే మోసం చేసి అది మాట 2 లక్షల మాపి అన్నాడు. ఇంతవరకు 2 లక్షల మాపి లేదు, 2 లక్షల మాపి లేదు, ఏది లేదు ఇంతవరకు. ఉట్టిగానే యూట్యూబ్లల్లో దాంట్లో వాగ్దానం ఇప్పుడే వచ్చే 2 లక్షలు వేస్తున్నాం, 17,000 కోట్లు వేస్తున్నాం, 7,000 కోట్లు వేస్తున్నాం అని చెప్తున్నాడు. ఏడ బ్యాంక్ పోతే ఆ రైతులు మళ్ళా ఆ 2 లక్షలు అనేది వాళ్ళు మళ్ళా తిరిగి ఆపస్ వచ్చి ఇదే అయిపోతున్నారు, నర్వస్ అయిపోతున్నారు అన్నట్టు. ఆ విధంగా పాలన ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ జరిగితే మళ్ళా కేసీఆర్ వస్తారు టైగర్ లాగా, మళ్ళా ముఖ్యమంత్రి ఆయన్నే ఉంటాడు. బాగానే ఉంది కానీ వీరియా దొరకలేదు, ఇబ్బందులు. ఇక కాంగ్రెస్ అసమర్థత ఉండదు, అట్లా ఉండదు. సెంట్రల్లో సెంట్రల్ నొక్కుతున్నాడు కానీ అన్ని ఉత్తమాటలు అవన్నీ వేస్ట్. దళితులను పెట్టుకుంటే ఇదే విషయం, ఏం చేస్తాం? ఓట్లేసి అంతే మరి, వాని కోట్లేసి. అరే ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి అయితే గట్లుంటుందా? ఎంత పట్టేది 10 ఏళ్ళ సాయం చేసిరా, ఎంత పట్టి తెలియదా, ఇది ఎంత పట్టి తెలియదా? ఏమంటట్లేదు కదా, మన చేతి ఏం లేదు. ఇప్పుడు ఇంకా 5 ఏళ్ళు మా ఇష్టం వచ్చిన రాజ్యం అది. 3 ఏళ్ళు అయితే భరించవలసిందే, సాగవలసిందే. అది చచ్చకాడికి వచ్చింది మరి, ఎవరు అంతే. సాగు తప్ప ఇంకేం లేదు అది, అంతే. లైన్లు కానీ ఆడవాళ్ళే పట్టుబాటికి బొర్రు ఆడిపోతున్నారు, కొట్లాడి చేస్తున్నారు. అట్లాంటి మరి ఏం చేస్తాం? అప్పుడు స్పిన్ సందులో కొడతలేదు, ఏం లేదు. వానాకాలం రైతు ఈ బుద్ధిమంతుడు మళ్ళీ ఇప్పుడు ఏం వేస్తా అనుకున్నాడు. మొన్ననే ఎలక్షన్ అని మళ్ళీ ఇప్పుడు ముందరికి పెట్టిండు. మళ్ళా అది ఇలా ఊళ్ళలో చెత్త ఇవి నీళ్ళు సరిగా రాక ఆ సెక్రటరీ తెచ్చల్లా ఊళ్ళో నీళ్ళే ఉన్న అడగాలి, పాలే ఉన్న అడగాలి. అది సక్కలేదు, ఏ సక్కలేదు లేదు. ఇంకా చెప్తానే ఉంటాడు మరి. ఇక అయిపోయింది దారి చెప్తానే ఉంటాడు. ఇగో సార్ ప్రాణం పోయేటోడు ఉతారు మాట్లాడుతా అంట, ఇంకా సేపు చచ్చిపోతాను ఉతారు మాట్లాడుతా అంట. అట్లా
అట్లుందా ఇప్పుడు ముఖ్యమంత్రి? అదే ఉంది చూడు కథ. ఎట్లుంటది ఈసారి మరి ఎలక్షన్లు వస్తే? ఇంకా ఎట్టుంటుందో కాదు, తర్వాత తెలుస్తుంది కథ. ఇంకా అది ఇప్పుడు తెలియదు. కాంగ్రెస్ పైన అయితే వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత కాదు, ఇంకా ఫుల్ వ్యతిరేకత. ఫుల్ వ్యతిరేకత వచ్చింది. ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీకు మంచిగా చేస్తుందా? ఏం బాగాలేదు, ఏం బాగాలేదు, ఏం మంచిగా అనిపించలే మాకు. మంచిగా అనిపించక ఈ రిజాన్స్లకు కొట్టుకోలు మొత్తుకోలు అంతే. అవును కోర్టు జర నేను చెప్పు గట్టు పోయి వచ్చి మళ్ళీ ముంగలకు జరుగుతాడు, అంతా ఇబ్బంది. మీకు ఓపిక లేదంటారు ముఖ్యమంత్రి, రైతులకు ఓపిక లేక అట్లా కొట్టుకుంటున్నారు అంటారు. ఆడ సీజన్ వెళ్ళిపోయినాక ఆడ టైంకు ఆకలైనప్పుడు తినాలనా వద్దా? దానికి ఏనప్పుడు ఇంక ఎంకసీరి ఉండబోయి చేస్తే ఏం ఓపిక లేవు ఉండి ఏం చేయాలి? ఏమంటారు అధికారులు మరి ఎందుకు కొరత వచ్చిందట? ఎందుకంటే ఏమో తెలియదు, ఇంకా వాళ్ళకే తెలుసు. మాకైతే తిప్పలు అవుతుంది, ఈరిగలేక ఇంకా రైతు బంధువు లేదు, ఏది లేదు మాకైతే. రైతు బంధు వేసిందట గానే ఏలే, కొంతమందికి పడే కొంతమందికి వాళ్ళే. రుణమాఫీ కూడా మాకు కాలేదు, మాకైతే కాలేదు, కొంతమందికి అయింది. బోనస్ ఏమైనా వచ్చిందా? 500 తొలతామినోళ్ళకి వచ్చింది, ఎంకసీరామినోళ్ళకి ఏం రాలే. ఏది చక్కగా లేదా? ఏదని తొలతామినోళ్ళు కుషాలు పడుతున్నారు, మాకు రైతు 500 పడ్డాయి బోనస్ అని. ఎంకసీరీలకు ఏం లేదు, ఏం లేదు, ఇబ్బంది పడుతున్నారు, గోస పడుతున్నారు. ఇబ్బంది అంటావు ఏం లేదు, అంతా వచ్చేది మా టీఆర్ఎస్ వస్తుంది, ఏది ఏం కాదు. ఎందుకు వస్తాడు? ఆయన ఇంతవరకు మంచి చేసినానికి వస్తాడు. కొంతమంది ఏదో కార్యకర్తలు జర ఉతారు ఆడి చేసి ఏదో కొద్దిగా ఇబ్బంది అయింది, కానీ లేకపోతే కేసీఆర్ వస్తుంది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రారా? ఏమబ్బా చెప్పలేం. టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుని. ఏం జరుగుతుంది గ్రామాలలో? ఈ గ్రామాలలో ఎట్లా ఉన్నది, ఏ ఎమ్మెల్యే ఏం పట్టించుకుంటలేడు. మా ఎమ్మెల్యే ఇచ్చిన పని ఏ ఎమ్మెల్యే చేయలేదు. ధరకి సీసీ రోడ్ కానీ గల్లీలో కానీ ఏదైనా మొత్తం చేసిన మా లక్ష్మణరెడ్డి గారే. మళ్ళీ రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, తెలంగాణ వచ్చిన గవర్నమెంట్ వస్తుంది. మళ్ళీ ఈ ఆలంపేట రోడ్డు సీసీ రోడ్లో మా సారే చేసిండు, నీలమ్మ గుడి సెక్ డ్యామ్ మొత్తం మా సారే చేసిండు. మొత్తం ఆయనేమో మేము ఏం చేయలేదు ఆయన మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే చేసి మా ఎమ్మెల్యే గారే, మా లక్ష్మణ దేవుడు, ఆయన మొత్తం చేసిండు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మీకు అన్న ఎమ్మెల్యే లక్ష్మణనే మాకు ఎమ్మెల్యే, లక్ష్మణనే మాకు ఇప్పటికైనా ఆయన ఎమ్మెల్యే, మాకు ఆయనే దేవుడు అంటాడు, మా దేవుడు ఆయన. మళ్ళీ రాబోయే ఆయన మంత్రి అవుతాడు, ఏ మంత్రి అయినా సరే ఆయన ఎంకరేజ్ ఆయన బాటలే మేము నడుస్తాం అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అయిపోయింది, పని పూర్తి అయిపోయింది, ఘోరం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఘోరం అయిపోయింది. ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ, వస్తుంది డ్రామా అది అంతే. ఇవి వచ్చే అంతే వచ్చే డ్రామా. మా ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే మా లక్ష్మణ అంతే. నెక్స్ట్ మినిస్టర్ అవుతాడు చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు పెట్టింది, ఇందిరామ ఇండ్లు కూడా ఇస్తుంది అంటున్నారు. ఇందిరామ ఇండ్లు అన్న నాది మిడ్జిల్ మండల్ వెలుగంలో. మా ఇంట్లో మేము 5 మెంబర్స్ ఉంటాం, మాకు ఇల్లు లేదు. ఇప్పుడు మాన్యువల్ గా చూసి ఇల్లు ఇస్తురా లేదంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వానికి ఇల్లు ఇస్తురా? 5 మంది ఉన్నాం ఇంట్లో, ఇల్లు ఒకటే ఇల్లు ఉంది, ఎవరికి ఇవ్వాలి ఇల్లు? వాడు మాన్యువల్ గా వచ్చి చెక్ చేసి ఇస్తున్నా. 5 కమిటీ వేస్తున్నట, ఊళ్ళో కమిటీ, ఊళ్ళో వానికి తెలియదా ఈ పలానోనికి ఇల్లు లేదు, ఇల్లు ఇంతమంది ఎట్లుంటారు ఇంట్లో. ఇంకోటి ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ లేడీస్ కు ఫ్రీ అన్నారా? లేడీస్ సపరేట్ పెట్టాలి బస్సు, లేడీస్ కు జెంట్స్ అంతా ఒకే బస్సు పెడితే ఇద్దరు సీఎల్ పట్టుకొని కొట్లాడుకోవచ్చు. టికెట్ తీసుకున్న వాళ్ళు ఇవ్వవాల్సి వస్తుంది, ఫ్రీ ఎక్కిన వాళ్ళు కూర్చోవాల్సి వస్తుంది. అది కొద్దిగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్తున్నా. ఇంకోటి మా ఊరికి బస్సు లేదు ఇంతవరకు, లాక్డౌన్ నుంచి. మిడ్జిల్ మండలం వెలుగంలో, కలవకుర్తి నుంచి వెలుగంలో వస్తున్నాయి. వెలుగంలో జడ్చల 6 times నడుస్తున్నాయి, ఇంతవరకు బస్సులు లేవు. ఇప్పుడు ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ వృద్ధులు కానీ ముసలోళ్ళు కానీ వేరే విలేజ్ పోవాలంటే నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. ఆ బస్సు ఒకటి శాంక్షన్ చేయాలని చెప్తున్నా. మన గౌరవనీయులు మన డాక్టర్ అనురుద్ రెడ్డి గారు చెప్తున్నా, ఎమ్మెల్యే సార్ జర ఈ ఒకటి చూడండి, వెలుగంల గ్రామం కలవకుర్తి డిపో నుంచి బస్సు నడవగాలి. ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ముసలోళ్ళకి కానీ విద్యార్థులకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతిరోజు కాలినడకన 5 to 6 kilometers నడవాల్సి వస్తుంది. అదొకటి చేయవలసింది కోరుతున్నాం. ఇంకోటి ఇందిరామ ఇండ్ల విషయంలో చాలా అవకతవకలు నడుస్తున్నాయి. మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, ఊర్లోకి వచ్చి ఎవరికి ఇల్లు ఉన్నోనికి ఇల్లు ఉందా, నాకు ఎందుకు రాలేదని అడుగుతుంది. రాజకీయం నడుస్తుంది, పార్టీ సొంత పార్టీని తొలగిస్తున్నారు కాంగ్రెస్. 100% నడుస్తుంది రాజకీయం. ఊళ్ళో ఉన్న లీడర్లను నమ్ముకుంటారు. ఎమ్మెల్యే సాబ్ ఊళ్ళో ఉన్న లీడర్ కానీ నమ్ముకునేది, కార్యకర్తలు నమ్ముకో, పేద ప్రజలు నమ్ముకో. ఇప్పుడు యూరియా బస్తాలు లేవు, లైన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇంతవరకు ఎప్పుడైనా చూసిరా యూరియా బస్తాల కొరత చూసిరా? ఎప్పుడైనా మా బాయ్ కాడ నేను బండి పోయి వేసి వస్తుంటాయి అప్పుడప్పుడు యూరియా బస్తాలు తీసుకొని పోయి. ఇప్పుడు పొద్దున్న దాకా కాపలా కావాల్సి వస్తుంది దాని కొరకు, యూరియా బస్తాల కొరకు. వైఫల్యాలే కనిపిస్తున్నాయి. రోజు టైం పాస్ కాలయాపన. ఈ స్థానిక ఎన్నికలు 2 years అయిపోయి
ఇంతవరకు ఆ టైం పాసే 42% లేదు, ఏం లేదు, ఉత్తర డ్రామా అంతా. అందులో ఏం న్యాయం ఉండదు. సేమ్ అదే లాస్ట్ ఇయర్ లాగానే యథావిధి ఎన్నికలు జరుగుతాయి. 42% లేదు, 50% లేదు, ఏం లేదు, అంతా టైం పాస్ చేస్తారు. అది కాలయాపన చేయాలి. ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు పెడితే వాళ్ళకు గెలవరని తెలుసు వాళ్ళకు. అవన్నీ ఉత్తవే ఇక్కడ పెట్టమని వచ్చి ఇక మహబూబ్నగర్లో మిర్చిలో పెట్టమని ఆయన మాజీ జెపిటీసీ చేసింది 2006లో రేవంత్ రెడ్డి గారు. మా జెపిటీసీ నేను ఓటు వేసినప్పుడు ఇండిపెండెంట్ గా మా మిర్చిల మండలం నుంచి జెపిటీసీ ఎన్నికయ్యాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ వచ్చి పెట్టమని చెప్పండి అంతే. ఎలక్షన్ స్థానిక ఎలక్షన్లు అంటారా, ఫుల్ టఫ్ ఉంటుంది. టీఆర్ఎస్ అందులో డౌట్ ఏం లేదు. టీఆర్ఎస్ మొత్తానికి మొత్తం టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని చెప్తున్నాను. మళ్ళీ ఎందుకు టీఆర్ఎస్ కేసీఆర్ గుర్తుకొస్తా ఉన్నాడు ప్రజలకి? ఆయన పాలన అట్లున్నది. పరిపాలన 10 years చూసిరు కదా, 10 years చూసిరు. 6 నెలలకే విసుకొస్తుంది పబ్లిక్.